హలో మ్యామ్, హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, థ్యాంక్స్. హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ గుడ్. సో మనం సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా మీద? నా ఎక్స్పెక్టేషన్స్, నేను సినిమా చూసేసాను. ఆఫ్ కోర్స్ శ్రేయకి డబ్బింగ్ చెప్పాను కాబట్టి చాలా బాగుంది అనేది చిన్న మాట అవుతుంది. ప్రీమియర్కి రావటం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూడబోతున్న ఎక్సైట్మెంట్ ఉంది. బట్ ద సేమ్ టైం నాగేశ్వరరావు గారితో కలిసి చూడలేకపోతున్నానన్న చిన్న బాధ కూడా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టుడే సినిమా చూడబోతున్నందుకు. అంటే మళ్ళీ ఇంకోసారి చూడబోతున్నారు సినిమా? ఇంకోసారి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. సో 3 తరాల హీరోలు ఒకే సినిమాలో కనిపించడం అంటే మామూలు విషయం కాదు, మన టాలీవుడ్లో ఫస్ట్ టైం. సో దీని గురించి ఏమంటారు? ఎవర్ బిఫోర్ లాగా ఉండబోతుంది అనేది సినిమా చూడబోతున్న వాళ్ళందరికీ ప్రతిదీ యాక్చువల్గా విడిగా ఎక్కడ ఎవరితో మాట్లాడినా కూడా ముగ్గురు స్క్రీన్లో చూసినప్పుడు, ముగ్గురిని కలిపి ఒకేసారి చూసినప్పుడు మీరు ఎలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు అని అడిగితే సర్ప్రైజ్ అది. ఇక ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ట్రెండ్ సెటర్ ఫిల్మ్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. గుడ్ ఈవినింగ్ అరిశేష్, హౌ ఆర్ యూ? I'm doing well. ఓకే, సో అతి కొద్దిసేపట్లో మనం మూవీ ప్రివ్యూ మీరు చూడబోతున్నారు. హౌ యూ ఫీలింగ్? Very excited. కరెక్ట్గా చెప్పాలంటే ఇట్స్ బిట్ ఎమోషనల్ ఫర్ మీ. సో నేను ఒక ఫ్యాన్గా అండ్ ఒక క్వాలిటీ ఫిల్మ్ వాచర్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నిన్న రాత్రి రిలీజ్ చేసిన ట్రైలర్ నన్ను ఎస్పెషలీ టచ్ చేసింది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్. అండ్ 3 అవుతున్నారు సార్. ఇది ఒక సినిమాలా కాకుండా ఈ సినిమా నాగేశ్వరరావు గారికి ఇచ్చే రెస్పెక్ట్లా ఫీల్ అవుతున్నాను. నాగేశ్వరరావు గారికి అభిమానులు కానివ్వండి, మన తెలుగు వారందరూ, ఆయన కుటుంబ సభ్యులందరూ నివాళులర్పించిన విధానం చాలా చాలా బాగా చేశారు. ఆయన హోదాకు తగ్గట్టుగా ఆయన ఎప్పటికీ మన మధ్య ఉంటారు. సార్, ఈ 3 జనరేషన్స్తో మీకున్న అనుభవం? నేను నాగేశ్వరరావు గారితో ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అప్పుడు ఆయనతో కలిసి ఆయన ఇంట్లో డిన్నర్ చేయడం జరిగింది. అదొక మరుపురాని అనుభూతి నాకు. దాని తర్వాత నాగార్జున గారు, నాగ చైతన్య గారు ఎవరైనా కలిసినప్పుడు చాలా ఆత్మీయంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, మనం సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్? ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న సినిమా ఇది. సో నాగేశ్వరరావు గారికి, ఆయన ఫ్యామిలీకి నాకు బాగా అనుబంధం ఉంది. సో ఎగర్లీ వెయిటింగ్ ఏఎన్ఆర్ గారు. సినిమా రేపు రిలీజ్ అవుతుంది, కానీ ప్రీమియర్ షో ఈ రోజు చూసేస్తున్నారు. ఈ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ఇంకా 2 రోజుల ముందు చూపించిన కూడా చూసేవాడిని. అండ్ 3 తరాల హీరోలు, ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు ఒకే ఫ్రేమ్లో ఒకే సినిమాలో చూడడం 2 కళ్ళు చాలు నిజంగా. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, నేను కూడా అలా ఫీల్ అవుతున్నాను. నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను.